యార్స్ వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, థానేదార్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు రావచ్చు అని చాలా మందికి డౌట్ గా ఉంది. బికాస్ మన ఏపీఎస్సీ చైర్మన్ గారు రిటైర్ అవుతున్నారు కదా, అసలు రిజల్ట్స్ వస్తాయా అనేది చాలా మందికి డౌట్ ఉంది. సో దీని యొక్క పాసిబిలిటీస్ అనేది నేను చెప్తాను. మాక్సిమం రిజల్ట్స్ అనేవి విత్ ఇన్ అ వీక్ రిలీజ్ అయిపోతాయి. అలాగే మనకి ఎగ్జామ్ అనేది కూడా నవంబర్ లో ఉంటుంది. సో దీని రీజన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంగ్ విత్ దిస్ 45 days ప్లాన్. 45 days ప్లాన్ మాత్రమే ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్ కి కూడా మీకు నాట్ మోర్ దెన్ 2 months టైం అనేది ఇవ్వరు అనమాట. లెస్ దెన్ 2 months టైమే ఇస్తారు. బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ మధ్య జరిగినటువంటి ఫారెస్ట్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్స్ బేస్ చేసుకుని 2 months కంటే తక్కువ టైమే ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ సిలబస్ అనమాట. సిలబస్ అనేది ఇంకా చాలా మంది క్లారిటీ అనేది లేదు. బికాస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి మనకి సపరేట్ సిలబస్ అని ఉంటుంది అని చాలా మంది అంటున్నారు. సపరేట్ ఏం లేదు, సేమ్ సిలబస్ అని కొంతమంది అంటున్నారు. సేమా సపరేట్ అనేది మనం ఈ రోజు చూద్దాము. అలాగే మార్క్స్ అనమాట. మీరు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్క్స్ ప్రిపేర్ అయితే బెటరా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే బెటరా అనేది కూడా చూద్దాం. బికాస్ మనకి ఇప్పుడు రీసెంట్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా, సో దానిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవ్వడం కూడా జరిగింది. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు ఈజీగా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలిగారు. బికాస్ సేమ్ క్వశ్చన్స్ మక్కీకి మక్కీ అంటారు కదా, అలా ఇవ్వడం జరిగింది. మార్క్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయలేకపోయారు. సో ఏది బెటర్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్ గురించి కనుక మనం చూసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి October 9th. ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ చూసుకుందాం. అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే October 9th అనేది మన ఏపీఎస్సీ చైర్మన్ గారి టెన్యూర్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో కంప్లీట్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఎవరైనా కూడా ఎలా ఫీల్ అవుతారు అంటే ఆవిడ టైం పీరియడ్ లోనే వచ్చినటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి కంప్లీట్ చేసే వెళ్ళాలనుకుంటారు కదా. సో దట్ ఈస్ వై నోటిఫికేషన్స్ ఆవిడే ఇచ్చారు కాబట్టి రిజల్ట్స్ కూడా ఆవిడే డిక్లేర్ చేసి ఆవిడ టెన్యూర్ కంప్లీట్ అయ్యే లోపు వెళ్ళడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే ఫారెస్ట్ రిక్రూట్మెంట్స్. ఇప్పటి వరకు జరిగిన ఫారెస్ట్ రిక్రూట్మెంట్స్ ఏవైనా కావచ్చు, FPO అంటే 2019 నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కావచ్చు, ACF కావచ్చు, ఇలా ఏ ఎగ్జామ్స్ జరిగినా కూడా సరే ఫారెస్ట్ రిక్రూట్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ రిక్రూట్మెంట్స్ కి ఎక్కువ టైం అనేది తీసుకోరండి, చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ వై మీరు 2019 నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన 1 month లోనే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన 1 month లోనే మనకి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో రిజల్ట్స్ వచ్చిన 2 months కంటే తక్కువ టైం, 2 months కంటే ఎక్కువ కాదు, 2 months కూడా కాదు, 2 months కంటే తక్కువ టైం పీరియడ్ లోనే మనకి మెయిన్స్ డేట్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేయడం జరిగింది. వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, అలాగే దాంతో పాటు మెడికల్ టెస్ట్ అయిపోయింది, అండ్ దెన్ ట్రైనింగ్ కి కూడా వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో మనం డైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు అంటే లెస్ దెన్ 1 year అంటే 8 months లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్, ఫారెస్ట్ రిక్రూట్మెంట్స్ అనేవి జనరల్ గా కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ వై మనం ఈ యొక్క ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది October 9th ఎక్స్పెక్ట్ చేయొచ్చు. October 9th ఎక్స్పెక్ట్ చేస్తే 45 days ప్లాన్ అని నేను ఎందుకు అన్నాను అని అంటే ఇఫ్ October 9th గనక రిజల్ట్స్ వచ్చేసాయి అనుకోండి, October 9th నుంచి మీకు లెస్ దెన్ 2 months అంటే ఎప్పటిలోపు ఎగ్జామ్ ఉండొచ్చు, డిసెంబర్ లోపు ఎగ్జామ్ ఉండొచ్చు అనమాట. డిసెంబర్ లోపు అంటే 2 months ఎగ్జాక్ట్ గా టైం ఉంటుందా? 2 months టైం ఇవ్వరు. సో లెస్ దెన్ 2 months కాబట్టి నవంబర్ ఎండింగ్ అంతా మీకు ఎగ్జామ్ ఉండేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వై నేను మీకు నవంబర్ లో ఎగ్జామ్ ఉంటుంది అని డెఫినెట్ గా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 45 days ప్లాన్ కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లానింగ్ పక్కన పెట్టండి. ఫస్ట్ సిలబస్ అనేది క్లారిటీ తెచ్చుకోండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇవి రెండింటికి సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా, ఫస్ట్ ఈ క్లారిటీ ఆస్పిరెంట్స్ తెచ్చుకోవాలి. కట్ ఆఫ్ కూడా చూడండి, ఎవరైతే FPO ABOలో ఎవరికైతే 60+ ఉన్నాయో మీరు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. FSO కనుక మీరు చూసుకుంటే 65+ ఎవరికైతే ఉన్నాయో మీరు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. బికాస్ మీరు మీ డౌట్స్ తోనే కాలం గడిపేశారంటే ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత మీరు కంప్లీట్ చేయడానికి సిలబస్సే ఉంటుంది. సిలబస్సే మీరు పెండింగ్ పెట్టుకున్నారు అంటే రివిజన్ ఎప్పుడు చేస్తారు? రివిజన్ చేసిన దాన్ని అగైన్ మీరు మాక్ టెస్ట్ రాయాలి. ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ఎప్పుడు రాస్తారు? ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు చేస్తారు? క్వాలిఫైయింగ్ పేపర్స్ చేయాలి, మెరిట్ పేపర్స్ చేయాలి. సో ఇవన్నీ చేసుకోవాల్సిన టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. రైట్. సో సిలబస్ అనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుందాం. నేను మీకు డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సిలబస్ కూడా ఏం చేంజెస్ ఉంటాయి ప్రిలిమ్ సిలబస్ కి, మెయిన్ సిలబస్ కి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ సిలబస్ ఒక్కటి తెలిసిన తర్వాత సరిపోతుందా అంటే ఏం చదవాలి అనేది మాత్రమే మీకు
సిలబస్ లో తెలుస్తుంది. మరి ఎక్కడ చదవాలనేది ఎక్కడ తెలుస్తుంది అని అంటే సోర్సెస్ లో తెలుస్తుంది. వేరియస్ సోర్సెస్ ఫాలో అవ్వద్దండి. మై బెస్ట్ సజెషన్ సింగిల్ సోర్సే ఫాలో అవ్వండి. ఎక్కువ సోర్స్ చదివేసి మీరు 10 బుక్కులు తీసుకొని ఒక్కసారి చదివే కంటే ఒక్క బుక్కుని 10 సార్లు చదవండి. దీని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ నేను బెటర్ అని చెప్తాను దాన్ మార్క్స్ అనమాట. బికాస్ మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి కింద రావడం జరిగింది. కొన్ని కాదు, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే రిపీటెడ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి దాన్ మార్క్స్ అంటే కొత్త మార్క్స్ అనేవి ట్రై చేయడం కంటే కూడా మనకి ఎస్ఎస్సిలో కావచ్చు, ఆర్ఆర్బిలో కావచ్చు, వీటన్నిటిలో ఎగ్జామ్స్ ఆల్రెడీ జనరల్ సైన్స్ కి సంబంధించి FBO చూసుకుంటే జరుగుతూనే ఉంటాయి. మ్యాథమెటిక్స్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, ఇవి రెండింటి సబ్జెక్ట్స్ కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి. వీటి నుంచి డిట్టో క్వశ్చన్స్ మనకి FBOలో ఇచ్చారు. ఓకే, సో క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అని అంటే మనకేం చేంజ్ అవ్వట్లేదు. మీరు 2019 క్వశ్చన్ పేపర్ తీసుకొని చూసినా, 2025 క్వశ్చన్ పేపర్ తీసుకొని చూసినా చేంజ్ ఏం లేదండి. రెండిట్లోనూ ఆర్ఆర్బిలో వచ్చినటువంటి సేమ్ డిట్టో క్వశ్చన్స్, ఆప్షన్స్ కూడా చేంజ్ చేయలేదు. టు బి వెరీ పర్టికులర్, ఆప్షన్స్ కూడా చేంజ్ చేయకుండా సేమ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ వై నేను మార్క్స్ కంటే కూడా కొత్త మార్క్స్ ట్రై చేయడం కంటే కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి అని నేను సజెస్ట్ చేస్తాను. రైట్? సో నెక్స్ట్ మనం సిలబస్, ఫస్ట్ సిలబస్ క్లారిటీ తెచ్చుకోవాలి అన్నాను. సో సిలబస్ కనుక మనం చూసుకుంటే ఇటు సైడ్ నేను FBO, ABO, థానేదార్ వాళ్ళకి, థానేదార్ కూడా మనకి రీసెంట్ గా ఫారెస్ట్ సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్. వీళ్ళకి కూడా ఒకే ఒక ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ లేదు, వీళ్ళకి డైరెక్ట్ మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకు ఉన్నటువంటి సిలబస్ ఒక్కసారి లెఫ్ట్ సైడ్ ఇస్తున్నాను. FSO కి సంబంధించి సిలబస్ అనేది రైట్ సైడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మెయిన్స్ లో మనకు ఫస్ట్ ఏముంటుంది, క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్ అనగానే నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నది క్యాండిడేట్స్ లో, నాకు మెసేజెస్ కానీ కమెంట్స్ లో డౌట్స్ కానీ అడుగుతున్న వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే క్వాలిఫైయింగే కదా, దానికి ఎందుకు అంత కష్టపడటం, క్వాలిఫైయింగే కదా అని తీసిపడేయద్దు. బికాస్ క్వాలిఫై అయితేనే మీ యొక్క మెరిట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కరెక్షన్ చేస్తారు. ఇది మైండ్ లో పెట్టుకోండి. జనరల్ గా ఆలోచించండి, ఎవరైనా ఒక ఎగ్జామినర్ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలని చూస్తాడా, డిక్రీజ్ అవ్వాలని చూస్తాడా? డిక్రీజ్ అవ్వాలనే కదా చూస్తాడు. డిక్రీజ్ అవ్వాలని చూడాలి అని అంటే మీకు మార్క్స్ అనేవి ఎక్కువ వేసి అందరినీ క్వాలిఫై చేస్తారా? చెయ్యరు కదా. ఇది మైండ్ లో పెట్టుకొని మీరు క్వాలిఫైయింగ్ పేపర్ ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ ఉన్నటువంటి క్వశ్చన్లకి ఏంటి అంటే FBOలో డిస్క్రిప్టివ్ కాబట్టి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. బట్ కమింగ్ టు FSO మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇన్ క్వాలిఫైయింగ్ పేపర్. ఇది చాలా మందికి అసలు ఇప్పటి వరకు తెలియదు. క్వాలిఫైయింగ్ పేపర్ లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో డీటెయిల్ గా కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే FBO, ABO మెయిన్స్ లో జనరల్ ఎస్సే ఒకే ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఎస్సే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు డిస్క్రిప్టివ్ ఎస్సే ఆన్సర్ రాయాలన్నమాట. 45 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్ కి 50 మార్క్స్. క్వాలిఫైయింగ్ కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ రావాలి, మినిమం 18 వస్తే సరిపోతుంది. బట్ 20+ అనేది టార్గెట్ గా పెట్టుకోండి. ఓకే, 20+ రావడం అంత ఈజీయేనా అని మీరు అనుకోవచ్చు. జస్ట్ లెట్స్ సే ఒక పెన్ అండ్ ఒక పేపర్ ఎవరైనా ఇప్పుడు మీ పక్కన ఉంటే తీసుకోండి. ఒక ఎస్సేని ఫారెస్ట్ మీద రాయడానికి ట్రై చేయండి ఇన్ 600 words. 600 words అంటే దగ్గరగా ఒక 5 to 5.5, 6 pages మీరు ఒక ఎస్సే కూర్చొని కదలకుండా రాయడానికి ట్రై చేయండి. రాశారు అంటే నేను ఇప్పుడే చెప్తాను, యు ఆర్ ఎలిజిబుల్ టు బి క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్. రైట్? సో దీన్ని ఎవరు లైట్ తీసుకోవద్దు. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు, లైట్ తీసుకోవద్దు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది హౌ మచ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అనేది. నా కోసం చెప్పట్లేదు, మీకోసమే చెప్తున్నాను. రైట్? సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటుంది. ఏదర్ తెలుగు మీడియంలో కానీ, ఇంగ్లీష్ మీడియంలో కానీ, ఉర్దూ మీడియం, మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అనుకుంటే ఆ లాంగ్వేజ్ లో FBOకి సంబంధించిన క్యాండిడేట్స్ రాయొచ్చు. ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ ఏంటి, FSO. మరి FSOలో ఏముంటుంది అంటే FSOలో మనకి ఆబ్జెక్టివ్ టైప్ అంటే MCQ క్వశ్చన్స్ అనేది ఇస్తాడు. ఇక్కడ డిస్క్రిప్టివ్ లేదు, ఆబ్జెక్టివ్. 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 minutes కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే ఏం లేదండి, మీరు మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. బట్ ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో అంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ తీసే మీకు ర్యాంకింగ్ అనేది ఇస్తారు కదా, సో ఈ యొక్క ర్యాంకింగ్ లో ఈ మార్క్స్ అనేది కలపరు. అంతే, క్వాలిఫైయింగ్ కి మెరిట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. క్వాలిఫైయింగ్ అంటే మీ మెరిట్ లిస్ట్ లో ఈ మార్క్స్ యాడ్ అవ్వవు అనమాట. ఇక్కడ క్వాలిఫై అయితే మీ మెరిట్ పేపర్స్ కరెక్షన్ అనేది చేస్తారు. దానికోసం ఈ యొక్క క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నటువంటి మేజర్ పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మీకు +1 మార్క్ యాడ్ అయితే ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 0.33 మార్క్స్ ఇక్కడ కూడా డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. మీకు డౌట్ ఉంది అనుకుంటే FRO క్వశ్చన్ పేపర్ మెయిన్స్ May 2025లో జరిగింది కదా,
అది కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూడండి. అందులో ఇన్స్ట్రక్షన్స్ లో మెన్షన్ చేశాడు మనకి, దానిలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది చాలా మంది అబ్జర్వ్ చేయట్లేదు, గమనించండి. రైట్. సో తెలుగు నుంచి 50 మార్క్స్ ఇస్తాడు, ఇంగ్లీష్ నుంచి 50 మార్క్స్ ఇస్తాడు. సిలబస్ కనుక మనం చూసుకుంటే తెలుగులో గ్రామర్ ఉంటుంది, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ ఉంటాయి. ఓకే, ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇంగ్లీష్ లో కూడా సేమ్ మనకి మీనింగ్స్ ఉంటాయి అనమాట. మీనింగ్స్ తో పాటు కొంచెం గ్రామర్ అండ్ వొకాబులరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇది ఇవి రెండింటికి ఉన్నటువంటి సిలబస్. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కి సంబంధించి ఉన్నటువంటి టాపిక్స్. సో నెక్స్ట్ కమింగ్ టు అ స్మాల్ అనౌన్స్మెంట్ గురించి చూద్దాము. సో ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ కి సంబంధించి ఎఫ్బిఓకి, ఏబిఓకి, ఎఫ్ఎస్ఓకి, థానేదార్కి మెయిన్స్ ఎగ్జామ్ కి బేస్డ్ గా ఎస్పెషల్లీ ఈ యొక్క మెటీరియల్స్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. ఎఫ్బిఓ, ఏబిఓ, థానేదార్ ఎస్ఏ మెటీరియల్ ఎవరైనా కావాలనుకుంటే 99 రూపీస్ కి, అంటే మనకి 30 మోడల్ ఆన్సర్స్, లైక్ మనకి ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ పాలసీస్ అండ్ గవర్నెన్స్ అనేది టాపిక్స్ ఉన్నాయి. సో ఈ యొక్క టాపిక్స్ మీద ఈచ్ టాపిక్ నుంచి 10 ఎస్సేస్ అనమాట. అంటే టోటల్ 30 మోడల్ ఆన్సర్ ఎస్సేస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద మెటీరియల్. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ గా ఉంది. తెలుగు కావాలంటే తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మీరు ఈ నెంబర్ కి మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేయాలన్నా కూడా ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ 30 ఎస్సేస్ కనుక మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఇనఫ్. మీరు ఇంకా ఎస్ఏ గురించి ఏమి ప్రిపేర్ అవ్వనక్కర్లేదు. ఎందుకంటే 30 ఎస్ఏస్ లో నుంచి మీరు ఒక్క మోడల్ ఆన్సర్ చేసుకోవాలండి. 30 ఎస్ఏస్ చదివిన తర్వాత ఒక్క మోడల్ ఆన్సర్ మీరు చేసుకొని వెళ్ళి సేమ్ అదే రాసినా కూడా దీనిలో నుంచి మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో దట్ ఈస్ రిగార్డింగ్ ఎస్ఏ మెటీరియల్. నెక్స్ట్ కమింగ్ టు ఫారెస్ట్రీ మెటీరియల్. ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీ రివిజన్ మెటీరియల్ కనుక మనం చూసుకుంటే మెయిన్స్ లో మనకు అడిషనల్ గా 5 టాపిక్స్ యాడ్ అవడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సేమ్ సిలబస్ కాదా అని చాలా మందికి డౌట్ ఉంది కదా. సో ఫారెస్ట్ లో మనకి 5 టాపిక్స్ అనేవి కొత్తగా యాడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ దట్ టాపిక్స్. ప్రిలిమ్స్ లో ఉన్నటువంటి టాపిక్స్ తో పాటు జనరల్ ఫారెస్ట్రీ మెటీరియల్, ఇంక్లూడింగ్ దోస్ టాపిక్స్ 5 టాపిక్స్ తో పాటు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 199 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎస్ఓ. ఇందాక మనం చూసాం కదా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది అని. ఈ తెలుగు 50 మార్క్స్ లో మనకి గ్రామర్ ఉంటుంది అని చూసాం. లైక్ గ్రామర్ లో మనకి మోస్ట్లీ ఏముంటుంది అంటే లైక్ అలంకారాలు ఉంటాయి. అంటే తెలుగు గ్రామర్ లో మనకు ఉండేవి ఇవే అలంకారాలు ఉంటాయి, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు చూడలేదు అని అనుకుంటే కనుక నేను ఆల్రెడీ ఎఫ్ఆర్ఓ పేపర్ అనేది మీకు ప్రాక్టీస్ కోసం పేపర్ ఎలా ఉంటుంది అనే దానికోసం వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు చూడొచ్చు, ఛానల్లో ఉంటాయి అన్నమాట. సో వీటి నుంచి ఈ గ్రామర్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీటితో పాటు అంటే మనకి ఉన్నటువంటి డెఫినేషన్స్, బేసిక్ కాన్సెప్ట్ తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రాక్టీస్ కోసం. ఇది ప్రాక్టీస్ చేశారంటే తెలుగు డెఫినెట్ గా యూ కెన్ క్వాలిఫై అనమాట. సో దానికి సంబంధించి మెటీరియల్ వచ్చేసి 49 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఇఫ్ మీరు దీంట్లో ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు మెటీరియల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ టైమ్ ఆఫర్. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఇందాక ఐ ఫర్గాట్. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఇంగ్లీష్ ఏదైతే ఉందో తెలుగులో ఇండివిడ్యువల్ గా మీరు తెలుగులో సపరేట్ గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ లో సపరేట్ గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. రెండు కలిపి కట్ ఆఫ్ తీయడు, అంటే క్వాలిఫైయింగ్ కి తీయడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం ఏం చూసాం 50 మార్క్స్ లో 20 రావాలనుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి తెలుగులోనూ మీకు 20 రావాలి, ఇంగ్లీష్ లోనూ మీకు 20 రావాలి. రెండు కలిపి 40 వచ్చేసి అంటే తెలుగులో నాకు 35 వచ్చాయి, సో ఇంగ్లీష్ లో నాకు 5 మార్క్సే వచ్చాయి, కలిపి 40 కదా నేను క్వాలిఫైడ్ అంటే క్వాలిఫైడ్ కాదు. ఓకే, తెలుగులో 20 రావాలి, ఇంగ్లీష్ లో 20, ఇండివిజువల్ గా 20 వచ్చి ఫైనల్ గా 40 వస్తేనే మీరు క్వాలిఫై అయినట్లు మీనింగ్. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్, మెటీరియల్ కావాలి అనుకుంటే ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీకు మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మెయిన్స్ పేపర్ అనమాట, అంటే మెరిట్ పేపర్స్. మెరిట్ పేపర్స్ కనుక మనం చూస్తే ఎఫ్బిఓ, ఏబిఓ, తానేదార్లో మనకి అసలు మెరిట్ లిస్ట్ ఎంత తీస్తారు అంటే మెయిన్స్ అటెండ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ నుంచి ఒక పోస్ట్ కి 2 తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం లెట్స్ సే 691 పోస్ట్స్ ఉన్నాయి కదా, సో ఈచ్ పోస్ట్ ఇంటూ 2 అనమాట. ఒక్కొక్క పోస్ట్ కి 2 సెలెక్ట్ చేసి మనకి తీసుకోవడం జరుగుతుంది ఫర్ ది ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ కోసం 1:2 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూస్తే పేపర్ 1 లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మనకు తెలుసు 8 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 8 టాపిక్స్ కి 100 మార్క్స్ అనేది
ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫర్ 100 మార్క్స్. ఇక్కడ చేంజ్ అయినటువంటి సిలబస్ చెప్తాను చూడండి. పేపర్ 1 లో మనకి ఎలాంటి సిలబస్ చేంజ్ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ 2 జనరల్ సైన్స్ లో మీరు ప్రిలిమ్స్ కి 8 టాపిక్స్ చదువుతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ప్లస్ 1 టాపిక్ అనేది యాడ్ అవుతుంది. ఇందులో మీకు యూనివర్స్ గురించి ఇచ్చాడు. యూనివర్స్ గురించి, స్పేస్ గురించి, వీటి గురించి టాపిక్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క టాపిక్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మ్యాథ్స్ లో ఏమైనా చేంజ్ ఉందా అంటే మ్యాథ్స్ లో మీరు ప్రిలిమ్స్ కి 3 టాపిక్స్ మాత్రమే చదువుతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఇంకొక 3 టాపిక్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. టోటల్ 6 టాపిక్స్ ఉంటాయి. ఇది చేంజ్ అయ్యేటువంటి సిలబస్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి కంపేర్ చేసుకున్నప్పుడు. ఇది మర్చిపోకుండా చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అంటే ప్రిలిమ్స్ కాపీ చూడకుండా మీరు ఏం చేస్తారంటే మెయిన్స్ సిలబస్ కాపీ ఉంటుంది కదా, ఈ యొక్క మెయిన్స్ సిలబస్ కాపీ అనేది చూసారు అంటే మీకు క్లారిటీ వస్తుంది, రైట్? సో కమింగ్ టు ఎఫ్ఎస్ఓ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. మెరిట్ లిస్ట్ అనేది 1:2 తీస్తారు. అంటే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 100 పోస్టులు ఉన్నాయి కాబట్టి × 2 అంటే ఇప్పుడు రాసినటువంటి అందరి క్యాండిడేట్స్ లో 200 మెంబర్స్ మాత్రమే ఫిజికల్ టెస్ట్ కి తీయడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, క్వాలిఫైయింగ్ పేపర్ లో ఎంత మందిని తీసేస్తారు, మెరిట్ లిస్ట్ వచ్చే టైంలో ఎంత మందిని తీసేస్తారు అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. అంటే లెట్స్ 17,000 మెంబర్స్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ అప్లై చేసి రాసిన వాళ్ళు ఉంటే అందులోంచి 200 మెంబర్స్ మాత్రమే ఇప్పుడు ఫైనల్ గా ఫిజికల్ టెస్ట్ కి సెలెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత మంది పోతారు అనేది. ఎక్కడ పోతారు అంటే వీళ్ళందరూ ఈ యొక్క మెరిట్ లిస్ట్ లో 90% పోతే మిగతా 10% ఎక్కడ పోతారు అంటే క్వాలిఫైయింగ్ పేపర్ లో పోతారు. సో ఇది అబ్జర్వ్ చేసుకొని మైండ్ లో పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకోండి. దీనిలో కనుక మనం మెరిట్ పేపర్స్ చూసుకుంటే పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ కి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ ఇస్తారు. పేపర్ 2 లో మ్యాథమెటిక్స్ ఉంటుంది 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్ ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్ ఉంటుంది. మరి సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా అని కనుక చూస్తే ఫస్ట్ పేపర్ లో అయితే ఎలాంటి సిలబస్ చేంజ్ లేదు, సేమ్ సిలబస్ ఉంది. మ్యాథ్స్ లో కనుక మనం చూసుకుంటే మనం సేమ్ FBO లో చూసినట్లే ప్రిలిమ్స్ లో 3 ఉంటాయి. బట్ వెన్ కమ్స్ టు మెయిన్స్ ఇంకొక 3 టాపిక్స్ యాడ్ అవుతాయి. మొత్తం వచ్చేసి 6 టాపిక్స్ అవుతాయి. ఇది గమనించాలి. పేపర్ 3 లో ఫారెస్ట్రీలో చూసుకుంటే ప్రిలిమ్స్ లో ఎన్ని టాపిక్స్ ప్రిపేర్ అయ్యారు? 11 టాపిక్స్ ప్రిపేర్ అయ్యారనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఏమైనా యాడ్ అయ్యాయా అంటే 11 టాపిక్సే ఉన్నాయి. బట్ మీరు 9th చాప్టర్ అండ్ 10th చాప్టర్ గనక చూసుకుంటే ఇవి రెండిటిలో టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి. 9th చాప్టర్ లో సబ్ టాపిక్ అనేది ఒకటే ఉంది ప్రిలిమ్స్ లో. బట్ మెయిన్స్ కి వచ్చేసరికి 2nd సబ్ టాపిక్ 3rd సబ్ టాపిక్ యాడ్ అయ్యాయి. మరి 10th చాప్టర్ లో కనుక మనం చూసుకుంటే ప్రిలిమ్స్ లో ఒకటే ఉంది. బట్ మెయిన్స్ కి వచ్చేసరికి 4 సబ్ టాపిక్స్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ 3 ఇక్కడ 2 కలిపి 5 సబ్ టాపిక్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది ఫర్ ద మెయిన్స్ సిలబస్ ఇన్ జనరల్ ఫారెస్ట్రీ పేపర్. ఇది సిలబస్ లో ఉన్నటువంటి చేంజెస్. ఈ చేంజెస్ ని గమనించి మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ లో ఏదైతే ఉందో మెయిన్లీ FPO గురించి చూసుకుంటే జనరల్ సైన్స్ లో మనకి 8 టాపిక్స్ ఉంటే ఓన్లీ 2 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు. అంటే మనకి ఎన్విరాన్మెంట్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు అన్నారు. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వచ్చేసాయి ఈ యొక్క 3 టాపిక్స్ నుంచి అని అన్నారు. ఈ యొక్క 3 టాపిక్స్ నుంచి వచ్చాయి అని చెప్పి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ కి 5 టాపిక్స్ 6 టాపిక్స్ నేను అంటే మనకి 9 టాపిక్స్ అవుతాయి కదా. సో ఈ 9 లో ఈ 6 ని వదిలేస్తాను, ఇవి 3 ప్రిపేర్ అవుతాను, లేదంటే ఇవి 3 మొన్న అడిగేశాడు కాబట్టి రేపు అడగడు మిగతావే ప్రిపేర్ అవుతాను అని మాత్రం ఫిక్స్ అవ్వద్దు. బికాస్ APPSC పేపర్ ఎలా ఇస్తుంది అనేది APPSC ఇష్టం. మనం ఎవ్వరం దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని సిలబస్ లో ఏదైతే సబ్జెక్ట్స్ ఇచ్చాడో ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్క సబ్ టాపిక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు, ఫైనల్ గా మెరిట్ లిస్ట్ లో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ మరి మనం ఫైనల్ ప్రాసెస్ కనుక మనం చూసుకుంటే మనం ఇప్పుడు చూసాం ప్రిలిమ్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. ప్రిలిమ్స్ నుంచి ఎంత రేషియో తీస్తారన్నాము? 1:2 రేషియోలో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కి వస్తారు. మెయిన్స్ నుంచి 1:2 రేషియోలో ఫిజికల్ టెస్ట్ కి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు 25 కిలోమీటర్స్ అనేది వాకింగ్ ఉంటుంది, విత్ ఇన్ 4 hours కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంటుంది, ఇన్ 4 hours మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు కండక్ట్ చేసే ఫిజికల్ టెస్ట్ అనమాట. ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఏముంటుంది అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అంటే పెద్దగా ఏం మెడికల్ టెస్ట్ చేయరండి, జనరల్ చెకప్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ యొక్క మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, క్వాలిఫైయింగే. ఓకేనా. మీ యొక్క క్యాస్ట్ ని బేస్ చేసుకొని మీకు పర్సెంటేజ్ ఆఫ్ ది మార్క్స్ వస్తే
సరిపోతుంది. దీని తర్వాత ఏముంటుంది, డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా సేఫ్ గా పెట్టుకుంటే ఆ డాక్యుమెంట్స్ అనేది లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, లోకల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలాంటి సర్టిఫికేట్స్ అనేవి, లేదంటే స్పోర్ట్స్ పోర్టల్ ఎవరైనా అప్లై చేస్తుంటే స్పోర్ట్స్, లేదంటే ఎన్సీసీ రిజర్వేషన్ ఎవరైనా పెట్టుకుంటే ఎన్సీసీ వాళ్ళు, మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకుంటే మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అయిన క్యాండిడేట్స్ కి తర్వాత ట్రైనింగ్ కి పంపించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కూడా FBO వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఉంటుంది, FSO వాళ్ళకి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ఇది జరిగేటువంటి ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అవ్వాలా, మార్క్స్ ఫాలో అవ్వాలా అంటే డెఫినెట్ గా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కే వెళ్ళమని చెప్తాను. సో లెట్ మీ టెల్ యూ దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది నేను ఇంతకుముందు చాలా వీడియోస్ అనేది చేయడం జరిగింది, అండ్ ఇప్పుడు మన ఛానల్లో కూడా వీడియోస్ అనేది నేను చేస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్స్ కి చేస్తున్నాను, దట్ ఈస్ జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఏదైతే ఉన్నాయో ఒక ఇంగ్లీష్ అండ్ తెలుగుకి నేను ప్రెసెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ వెన్ ది ఎగ్జామ్ డేట్ కమ్స్, ఎగ్జామ్ డేట్ అనేది వన్స్ వచ్చింది అంటే డైలీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దట్ ఈస్ ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, SSCలో అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు అడిగిన క్వశ్చన్స్ కి నేను డైలీ మీకు MCQ సిరీస్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది అనమాట. సో మార్క్స్ కి వెళ్ళడం కంటే కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేయండి, బికాస్ సేమ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆప్షన్స్ కూడా చేంజ్ కాకుండా ఇందాక నేను చెప్పినట్లు సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే ప్రూఫ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు ఫోటో తీసి మీరు గూగుల్ లెన్స్ లో పెట్టండి, ఆ క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఆర్ఆర్బీలో అడిగినవని చూపిస్తుంది అనమాట. రైట్, సో అది నేను అనాలిసిస్ చేసే చెప్తున్నాను. మార్క్స్ కంటే కూడా అంటే కొత్త మార్క్స్ అనేది ట్రై చేయడం కంటే కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తే ఇట్ విల్ బి బెటర్ అనమాట. దిస్ ఈస్ మై ఒపీనియన్, అండ్ తర్వాత మీ ఇష్టం. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. లేదు పర్చేస్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ మెసేజ్ దిస్ నంబర్ 6281171197. దీనికి వాట్సాప్ చేశారు అంటే నేను మీకు ఆన్సర్ చేస్తాను వాట్ ఎవర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.